హలో ఫ్రెండ్స్, క్యాట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇప్పుడు క్యాట్ ఇన్ఫినిటీ అనే కోర్స్ని ఆఫర్ చేస్తుంది. సో ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అవసరం లేదు, కానీ ఒక అటెంప్ట్ మిస్ అయినా నెక్స్ట్ అటెంప్ట్కి కూడా మీరు మన దగ్గరే ఎక్స్ట్రా ఫీ పే చేయకుండా ఉండే మంచి ఛాన్స్ ఇస్తుంది. సో దీంట్లో వెర్బల్ ఎబిలిటీ సెక్షన్ నేను తీసుకుంటాను. సో మీరు ఆల్రెడీ నా ఎడిటోరియల్ ఆన్సర్స్లు చూస్తున్నారు. సో వెర్బల్ ఎబిలిటీ ఐ విల్ టేక్ కేర్. నేను ఇంతకు ముందు క్యాట్ రాయడం జరిగింది. నాకు 99% వచ్చింది క్యాట్లో. నేను ఎండిఐ గురుగాంలో ఎంబీఏ కూడా చేశాను. ఎండిఐ గురుగాంలో ఐ డిడ్ మై ఎంబీఏ. ఆ తర్వాత వేరియస్ కార్పొరేట్ కంపెనీస్లో 10 years పాటు పనిచేసిన తర్వాత ఎల్టీఎక్స్ క్లాసెస్ని స్థాపించడం అనేది జరిగింది. సో ఐ హ్యాండిల్ వర్బల్ ఎబిలిటీ. మీకు ఎల్ఆర్డిఐ మరియు క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఈ రెండింటికి వచ్చేసి వంశీ సార్ హ్యాండిల్ చేస్తారు. వంశీ సార్ కమ్స్ విత్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ క్యాట్ ఆస్పిరెంట్స్. కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది క్యాట్ ఆస్పిరెంట్స్ని ఐఎమ్స్కి పంపించిన అనుభవం ఉన్న ఫ్యాకల్టీ వంశీ సార్. సో వంశీ సార్ కూడా మీకు క్లాసెస్ చెప్తారు. సో మీరు మన క్యాట్ ఛానల్లో చూస్తే సార్ యొక్క శాంపుల్ వీడియోస్ కూడా మీకు ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి. ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ అందించే క్యాట్ ఇన్ఫినిటీలో ఇవి అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఆఫర్ చేస్తాయి. కాకపోతే ట్రీట్మెంట్ అంటే సబ్జెక్ట్ని హ్యాండిల్ చేసే విధానంలో ఫ్యాకల్టీకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. వీటన్నిటితో పాటు దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ యూ విల్ గెట్ విత్ ఎల్టీఎక్స్. నేను యూపీఎస్సీ స్టూడెంట్స్కి ఎకానమీ టీచ్ చేస్తాను నేను. సో మీకు క్యాట్ స్టూడెంట్స్కి గ్రూప్ డిస్కషన్స్లోను, పర్సనల్ ఇంటర్వ్యూలోను జనరల్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్స్ తెలిసి ఉంటే మీరు కాన్ఫిడెంట్గా వాటిని హ్యాండిల్ చేయగలుగుతారు. సో మీకు ఏం చేస్తారంటే అడిషనల్గా ఎల్టీఎక్స్ యొక్క ఎడ్జ్, ఎకానమీ యొక్క బేసిక్స్, మీకు జనరల్గా అవసరమైన ఎకానమీ యొక్క బేసిక్స్ యూపీఎస్సీ సివిల్స్ వాళ్ళకి ఇచ్చే కంటెంట్ నుంచి మీకు తెచ్చి పెడతాం. వాటిల్లో ఉన్న కంటెంట్ మీకు అవసరమైనవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో ఇస్తాను. డౌట్స్ ఏమన్నా నేను హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు పొద్దున గ్రూప్ డిస్కషన్స్కి వెళ్ళినా, పర్సనల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే చాలా కాన్ఫిడెంట్గా సబ్జెక్ట్ గురించి మాట్లాడేలాగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్. ఫీజు వచ్చేసి మీకు 15,000 రూపీస్. మీరు మేడంతో మాట్లాడి శాంపుల్స్ చూసి ఎలా చెప్తున్నారు అనేది చూసి మీరు ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు. రైట్. సో మెజారిటీ కంటెంట్ మీకు రికార్డెడ్ మోడ్లో ఇస్తాను. డౌట్స్ ఏమన్నా ఉంటే డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. టేక్ కేర్ అమ్మా. బాయ్. మరి ఇవాళ ఎడిటోరియల్ ప్రారంభిద్దాం. టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ అలారం బెల్స్ అనే పేరుతో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ అనేది ఉంది. సో ఎడిటోరియల్ చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్పాలి. ఏంటా కథ చూడండి, చాలా ఇంపార్టెంట్ కథ ఇది. ఇన్సర్జెన్సీ ఇన్ పంజాబ్. ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు. ఇన్సర్జెన్సీ అంటే ఏంటమ్మా? తిరుగుబాటు. సో ఇది ఎప్పుడు వచ్చిందంట? అప్పుడెప్పుడో, ఇప్పుడు కాదు ఇది, అప్పుడెప్పుడో వచ్చింది. అసలు ఏంటి దీని కథ ఒకసారి మనం చూసేయాలి. యాక్చువల్గా 1980s, మిడ్ 1980sలో ఈ ఇన్సర్జెన్సీ ఇన్ పంజాబ్ అనేది రావడం జరిగింది. ఓకే. సో సిక్ నేషనలిస్ట్ మూమెంట్ అంటాం, ఖలిస్తాన్ మూమెంట్ అంటాం. అంటే సెపరేట్గా మాకు ఇండిపెండెన్స్ ఇవ్వండి, సిక్కులందరికీ కూడా సెపరేట్ ఇండిపెండెన్స్ కావాలి అని చేసిన ఒక మిలిటెంట్ స్ట్రగుల్ ఇది. ఒక ఆర్మ్డ్ మిలిటెంట్ వైలెంట్ స్ట్రగుల్ని మనం ఈ ఖలిస్తాన్ మూమెంట్ అని చెప్పంటాం. అయితే దీనికి బీజాలు ఎప్పుడు పడ్డాయి? మనకి గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో, హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో పంజాబ్ రాష్ట్రం సుభిక్షంగా మారింది. రైతులు చాలా డబ్బున్న వాళ్ళుగా మారారు. సో అలా కొన్ని ఇన్సిడెంట్స్ 1960s, 70sలో జరిగాయి. సో దే బికేమ్ రిచ్, దే బికేమ్ ఎఫ్లూయెంట్. అండ్ పంజాబ్లో మీకు అందరికీ తెలిసిందే మెజారిటీ కమ్యూనిటీ ఎవరమ్మా? సిక్ కమ్యూనిటీ. సో పంజాబ్లో క్లోజ్ టు 60% పీపుల్ ఆర్ సిక్స్. ఓవరాల్గా ఇండియాలో తీసుకుంటే సిక్ పాపులేషన్ 2% ఉంటుంది. ఒక్క పంజాబ్ రాష్ట్రమే తీసుకుంటే 60% వరకు పంజాబ్ పాపులేషన్ వచ్చేసి సిక్ కమ్యూనిటీయే ఉంటుందన్నమాట. సో వీళ్ళంతా కూడా అప్పట్లో ఏమైందంటే దే స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ గ్రేటర్ అటానమీ. అంటే పంజాబ్ రాష్ట్రానికి అటానమీ పెరగాలి, అంటే ఎక్కువ
సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పించాలి. అంటే ఈ ఫెడరల్ గవర్నమెంట్లో ఒక భాగంగా కాదు, వీ వాంట్ మోర్ అటానమీ, వీ వాంట్ టు ప్రాపగేట్ అవర్ సిక్ వాల్యూస్. ఓవరాల్గా ఈ హిందూయిజంలో, పాన్ ఇండియా హిందూయిజంలో సిక్ వాల్యూస్ అనేవి అడుగంటిపోతున్నాయి. సో వీ వాంట్ టు ప్రిజర్వ్ దిస్. సో సిక్కుల యొక్క ఐడెంటిటీ అనేది పోతుంది, మేము ప్రిజర్వ్ చేయాలి. వీ వాంట్ మోర్ అటానమీ అని భావించి, సో వీళ్ళంతా కూడా ఏమడిగారు, ఎక్కువ అటానమీ కావాలని భావించి దే పుట్ ఫార్వర్డ్ ఏ రిజల్యూషన్ కాల్డ్ ఆనంద్పూర్ సాహిబ్ రిజల్యూషన్. ఆనంద్పూర్ సాహిబ్ రిజల్యూషన్ అనేది ఇది పెట్టడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు 1973లో ఎవరు అంటే అకాలీదళ్ పార్టీ. అంతకుముందు 1972 ఎలక్షన్స్లో కాంగ్రెస్ డిఫీటెడ్ అకాలీదళ్. కాంగ్రెస్ అకాలీదళ్ని డిఫీట్ చేసింది. 1973లో అకాలీదళ్ వచ్చేసి ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్ పాస్ చేసి మాకు మోర్ అటానమీ ఇవ్వండి, ఓకే, ప్రతిదానికి మేము సెంట్రల్ గవర్నమెంట్ పైన అంటే మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసి వీ వాంట్ మోర్ అటానమీ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. మరి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ కంప్లీట్లీ డిస్మిస్డ్ ఇట్, రిజెక్టెడ్ ఇట్. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే మీరు సెసెషనిస్ట్ మూమెంట్ లాగా కనిపిస్తోంది, అంటే దేశం నుంచి విడిపోయే మూమెంట్ లాగా కనిపిస్తోంది అని చెప్పి భావించి దాన్ని అవుట్ రైట్ రిజెక్ట్ చేసేసింది అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ డాక్యుమెంట్ని మేము కన్సిడర్ చేయట్లేదు, వీఆర్ నాట్ గోయింగ్ టు అప్రూవ్ దిస్ అని అవుట్ రైట్గా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అదే టైంలో దెర్ ఇస్ ఎ పర్సన్ called Jarnail Singh. He is a very important person. Jarnail Singh Bhindranwale. ఈ పర్టికులర్ పర్సన్ he joined hands with అకాలీదళ్. ఈయన అకాలీదళ్తో చేతులు కలిపాడు. అకాలీదళ్తో చేతులు కలిపి ధరం యుద్ధ మోర్చా, ధరం యుద్ధ మోర్చా అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది 1982లో. దేనికోసం, ఎందుకు లాంచ్ చేశారు ఇదంతా, ఆనంద్పూర్ సాహిబ్ రిజల్యూషన్ని అమలు చేయాలి అని చెప్పి, ఆనంద్పూర్ సాహిబ్ రిజల్యూషన్ ఎలాగైనా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఈ ధరం యుద్ధ మోర్చా 1982లో ఆయన లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎలాగైనా ఇంప్లిమెంట్ చేయడమే నా ధ్యేయంగా నేను ఉంటానని చెప్పి హీ బికేమ్ వెరీ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ కంట్రీ పాలిటిక్స్. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అయిపోయారు. సో ఇది ఆనంద్పూర్ రెజల్యూషన్ ఎలాగైనా పాస్ చేయాలి, ఒకవేళ పాస్ చేయకపోతే పంజాబ్ని ఒక సెమీ అటానమస్ స్టేట్ కింద డిక్లేర్ చేసేస్తాము అని చెప్పి అన్నారు. అండ్ ఇట్ విల్ బికమ్ ఏ హోమ్ ల్యాండ్ ఫర్ సిక్స్కి ఇది ఒక హోమ్ ల్యాండ్గా మారిపోతుంది, ఇది ఒక సెమీ అటానమస్ స్టేట్గా మనం చేసేద్దాము అని చెప్పి ఆయన అనుకోవడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే మన దేశంలో ఒక పర్టికులర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి తాను అనుకున్నది అవ్వకపోతే దాన్ని సెమీ అటానమస్ అంటే అర్థం ఏంటి, తనంతట తానే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండడం. సెమీ అటానమస్ అంటే కొంతపాటు వరకే మేము సెంటర్ చెప్పింది వింటాము, మెజారిటీ పోర్షన్ అంతా మేము మా ఓన్ నిర్ణయాలే తీసుకుంటాము అనే మెథడాలజీ ఆయన చెప్పడం జరుగుతుంది అక్కడ. సో దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ దేర్. మీకు అర్థమవుతుందా? సో ఇది పరిస్థితి. సెమీ అటానమస్ స్టేట్గా దాన్ని మార్చేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అలా ఒక వ్యక్తి అలాంటి మాటలు అంటుంటే దాన్ని మరి గవర్నమెంట్ ఏమనుకుంటుంది, సో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, సెపరేట్ మూమెంట్ తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు, ఇండియా నుంచి పంజాబ్ని సెపరేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి గవర్నమెంట్ ఖచ్చితంగా భావించడం జరుగుతుంది. సో ఇదే అదనుగా పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు కూడా ఈ వీళ్ళలో ఉన్న మిలిటెంట్ పోర్షన్, కొంతమంది చూడండి ఏదన్నా చేయాలంటే కొందరు శాంతియుతంగా మాట్లాడి చేద్దాం అనుకుంటారు, ఇంకొంతమంది మిలిటెన్సీ ఆర్మ్స్ పట్టుకొని ఆయుధాలు పట్టుకొని చేద్దాం అనుకుంటారు. ఇలాంటి వాళ్ళని పాకిస్తాన్ ఇంకోవైపు నుండి సైలెంట్గా టాసిట్ సపోర్ట్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు ఏమయ్యారంటే ఇంకా ఈ భింద్రా వాళ్ళకి మెల్లమెల్లగా పాపులారిటీ అనేది పెరుగుతూ వచ్చింది. మన సిక్ వాల్యూస్ పైన పొలిటీషియన్స్ అటాక్ చేస్తున్నారు, సిక్ వాల్యూస్ మనం కోల్పోతున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పాన్ ఇండియన్ హిందూయిజంలో సిక్ అనేది ఐడెంటిటీని కోల్పోతుంది అని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. సో ఈ భింద్రన్వాలే తర్వాత ఆయన యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ క్యారింగ్ ఆర్మ్స్, ఆయుధాలు పట్టుకొని తిరగడం మొదలుపెట్టారు.
ఆయుధాలు పట్టుకుని తిరగడం మొదలుపెట్టారు. మనకి అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్లో ఇతను తలదాచుకోవడం జరిగింది. అంటే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇతను గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి అందులో ఉన్న సిక్కులకి ఒక పవిత్రమైన ప్లేస్లు ఉంటాయి, వాటిలో రిలీజియన్ కోసం ఉంటున్నామని బయటికి చెప్తున్నప్పటికీ మిలిటరీ నుంచి, ప్రజల నుంచి, పోలీసు నుండి తప్పించుకోవడానికి, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఉంటున్నారని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఈయన తలదాచుకోవడం కూడా జరిగింది. అక్కల్ తఖ్త్ అంటారు దాన్ని, అక్కల్ తఖ్త్. అండ్ ఇట్ ఈజ్ ఇన్ గోల్డెన్ టెంపుల్. ఈ గోల్డెన్ టెంపుల్లో ఆయన తలదాచుకోవడం అనేది జరిగిపోయింది. అందులోకి మొత్తం ఫాలోవర్స్ అందరితో పాటు లోపలికి వెళ్ళిపోయి తన చుట్టూ జనాల్ని పోగేసుకొని ఆయన అక్కడ ఉండడం అనేది జరిగిందనమాట. సో ఇది ఈయన యొక్క పరిస్థితి. ఎప్పుడైతే ఇది ఇలా జరుగుతుందో అండ్ అప్పటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఆపరేషన్ బ్లూ స్టార్ని అనౌన్స్ చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ గోల్డెన్ టెంపుల్ని ముట్టడించి ఈ పర్టికులర్ వ్యక్తిని అరెస్ట్ చేయాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, సో ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు? 1 జూన్ 1984 అనౌన్స్ చేశారు. చివరికి 6 జూన్ 1984 రోజు ఈ జర్నైల్ సింగ్ భింద్రన్వాలేని వాజ్ కిల్డ్. తన్ని చంపేయడం అనేది జరిగింది. ఓకేనా, అది కూడా ఎక్కడ? విత్ ఇన్ ది ప్రెమిసెస్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్. సో గోల్డెన్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయి, సిక్కులకి అది పవిత్రమైన ప్లేస్, ఆ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయి మిలిటరీ వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అయిపోయి ఇంతమందిని చంపేయడం ఏదైతే జరిగిందో, ఇతను ప్లస్ అతనితో పాటు ఉన్న అతని ఫాలోవర్స్ చాలామందిని చంపేయడం అనేది జరిగింది. దీనివల్ల ఒక్కసారిగా సిక్కుల్లో చాలా కోపాన్ని తీసుకొచ్చింది. ఇట్ క్రియేటెడ్ అవుట్రేజ్ అంటే కోపం, అవుట్రేజ్ అమాంగ్ సిక్ కమ్యూనిటీ. సో విపరీతమైన కోపం వచ్చి ఖలిస్తాన్ మూమెంట్కి ఇంకా మద్దతు పెరిగిపోయింది. అంటే సెపరేట్గా కావాలి, ఈ హిందూ రాజ్యంలో మమ్మల్ని ఉంచనివ్వరు, మా పవిత్ర స్థలంలో కూడా వచ్చేసి చంపేస్తున్నారు అని చెప్పి ఖలిస్తాన్ మూమెంట్కి సపోర్టు ఫర్దర్ పెరిగిపోయే పరిస్థితి అనేది వచ్చిందనమాట. అంటే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సిక్కులు కూడా చూడండి మన వాడిని ఒకరిని ఇలా చంపేశారనేసరికి వాళ్ళు కూడా కోపగ్రస్తులై ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ 4 months తర్వాత, ఆఫ్టర్ 4 months, ఇది జరిగిన 4 months తర్వాత ఏం జరిగింది? అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? ఇందిరాగాంధీని అసాసినేట్ చేశారు. షీ వాజ్ అసాసినేటెడ్. ఎవరు అసాసినేట్ చేశారంటే తన బాడీ గార్డ్స్ సత్వంత్ సింగ్ అండ్ బియాంట్ సింగ్. వీళ్ళిద్దరూ ఇందిరాగాంధీ యొక్క బాడీ గార్డ్సే. వాళ్ళే ఇందిరాగాంధీని చంపేయడం అనేది జరిగింది. 31st October 1984 31st October నాడు ఇందిరాగాంధీని అసాసినేట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీని ఇద్దరు సిక్కులు చంపేశారో ఒక్కసారిగా దెర్ వాజ్ అ హ్యూజ్ పబ్లిక్ అవుట్ క్రై. జర్నైల్ సింగ్ భింద్రన్వాలేని చంపినప్పుడు సిక్కుల్లో ఎటువంటి కోపం వచ్చిందో, ఇందిరాగాంధీని చంపేసరికి సిక్కుల మీద ప్రజలకి విపరీతమైన కోపం వచ్చేసింది. పబ్లిక్ అవుట్ క్రైకి అది దారితీసింది. అండ్ దెన్ ఇట్ లెడ్ టు 1984 సిక్ మజాకర్ అంటే ఊచకోత అంటే ఒకేసారి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని చంపేయడం. సో హిందువులందరూ కలిసి ఎక్కువగా లార్జ్ నెంబర్ ఆఫ్ సిక్కుల్ని కనిపించినట్టు చంపుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఒక్క ఢిల్లీలోనే కొన్ని వేల మంది సిక్కుల్ని చంపేశారు. సో ఈ రకంగా 1984లో విపరీతమైన హింస జరిగింది. అలా 1990s వరకు కూడా హింస జరుగుతూ మెల్లగా 1993కి వచ్చేసరికి స్లోగా తగ్గిపోయింది. ఈ ఖలిస్తాన్ మూమెంట్ చల్లారిపోయింది. సో ఆ టైంలో అంత ఎక్కువగా ఈ ఖలిస్తాన్ మూమెంట్ అనేది ఉండేది, ఇన్సర్జెన్సీ ఇన్ పంజాబ్ అనేది ఉండేది. సో ఇది కథ. సో ఈ కథ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చిన్న హడావిడి చేస్తున్నారు. హడావిడి జరిగింది, దాని గురించి ఇప్పుడు చదవాలి.
అలాం బెల్స్ అంటే అర్థం ఏంటి? మనం జాగ్రత్త పడాల్సింది. అలాం ఏం చేస్తుంది? నిద్ర లేపుతుంది. జాగ్రత్త పడు అని చెప్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఏంటి ఆ సిచ్యువేషన్స్? సిక్ సెపరేటిజం ఈజ్ నౌ ఫీబుల్ అంటే వీక్. ఫీబుల్ అంటే మీనింగ్ ఏంటి? వీక్, అంత స్ట్రాంగ్గా కాదు అని. బట్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్. విజిలెన్స్ అంటే అర్థం ఏంటి? విజిలెంట్గా ఉండడం, వాచ్ఫుల్, బీయింగ్ వాచ్ఫుల్గా ఉండాలి. అంటే ఏం జరుగుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, వదిలేయడానికి లేదు. అంటే అప్పట్లో సెపరేట్ సిక్ స్టేట్ కావాలని గోల్ చేశారు, కానీ ఇప్పుడంత హడావిడి లేదు. అట్ ద సేమ్ టైం పూర్తిగా వదిలేయడానికి లేదు, విజిలెన్స్ అనేది ఉండాలి అని దీని అర్థం అన్నమాట. Symbols of Sikh separatism that appeared at the Himachal Pradesh Assembly complex in Dharamshala on Sunday suggest that forces promoting it are active and capable of mischief. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాంప్లెక్స్ దగ్గర సిక్ సెపరేటిజంని ఇండికేట్ చేసే సింబల్స్ కనిపించాయి. అది దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? వాట్ ఆర్ దే సజెస్ట్ అంటే ఇక్కడ ఇండికేట్ అని మీనింగ్. దట్ ఫోర్సెస్ ప్రమోటింగ్ ఇట్, సిక్ సెపరేటిజంని ప్రమోట్ చేస్తున్న ఫోర్సెస్ ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. దే ఆర్ కేపబుల్ ఆఫ్ మిస్చీఫ్ అంటే అల్లరి పనులు, బ్యాడ్ యాక్టివిటీస్, మనల్ని ఇబ్బంది కలిగించే యాక్టివిటీస్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఇప్పటికీ ఉంది అనే విషయం మనకి దీని ద్వారా తెలుస్తుంది. Purported flags of imaginary Khalistan were put up on the gate of the complex and slogans scrawled on the walls. Purported అంటే చెప్పబడుతున్న, ఎలీజ్డ్ అనుకుంటున్నా, చెప్పుకుంటున్నా అనే మీనింగ్ అనమాట. ఓకే, ఫ్లాగ్స్ ఆఫ్ అంటే ఇమాజినరీ ఖలిస్తాన్ ఫ్లాగ్స్ అని చెప్పబడుతున్న, అంటే రేపు పొద్దున్న రాబోతున్న ఖలిస్తాన్ యొక్క ఫ్లాగ్ ఎలా ఉంటుంది అని చెప్పి అంటున్నారు చూడండి. అని చెప్పబడుతున్న ఫ్లాగ్స్ అనేవి వర్ పుటప్ ఆన్ ది గేట్ ఆఫ్ ద కాంప్లెక్స్. అసెంబ్లీ గేట్ దగ్గర ఈ ఫ్లాగ్స్ అనేవి పెట్టడం జరిగింది. అండ్ స్లోగన్స్ స్క్రాల్ అంటే గోడ మీద రాశారు. స్క్రాల్ అంటే మీనింగ్ అంటే ఇక్కడ గోడ మీద రాయడం, రైట్ సంథింగ్ ఇన్ ఏ కేర్లెస్ వే, స్క్రాల్డ్ ఆన్ ది వాల్స్, అడ్డదిడ్డంగా గోడల మీద కూడా రాశారు. ద స్టేట్ పోలీస్ చీఫ్ హ్యాస్ సెటప్ ఎ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ ఆర్డర్డ్ heightened విజిల్ అట్ ది బార్డర్స్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని సెటప్ చేశారు. heightened అంటే పెరిగిన, విజిల్ అంటే వాచ్ఫుల్నెస్, బార్డర్ దగ్గర ఇంకా ఎక్కువ వాచ్ఫుల్గా ఉండాలి అని చెప్పడం జరిగింది. On the same day, police in Punjab said they had averted a terror attack after arresting 2 men said to be Khalistan sympathizers with explosives in Tarn district. హిమాచల్ ప్రదేశ్లో ఈ హడావిడి జరిగిన అదే రోజు పంజాబ్లో పోలీసులు 2 అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరు? ఖలిస్తానీ సింపథైజర్స్ లాగా ఉన్నారు. అంటే సెపరేట్ సిక్ స్టేట్ కావాలి అనుకునే రకం ఉన్నారు. విత్ ఎక్స్ప్లోజివ్స్, వాళ్ళ చేతిలో ఈ బాంబు ఈ పేలుడు పదార్థాలు అనేవి ఉన్నాయన్నమాట. ఏ యుఎస్ బేస్డ్ ఖలిస్తానీ సెపరేటిస్ట్ హ్యాస్ బీన్ చార్జ్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండర్ ద యూఏపీఏ అండ్ ద ఇండియన్ పీనల్ కోడ్. యూఏపీఏ ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెడతారు. పుట్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఓకేనా? అపోజిషన్ పార్టీస్ ఇన్ ది స్టేట్ యుఎస్ బేస్డ్ ఖలిస్తానీ సెపరేటిస్ట్కి యూఏపీఏ కింద, ఇండియన్ పీనల్ కోడ్ కింద ఛార్జ్ అంటే ఆరోపణ, అతని పైన నేరం మోపి కేసు బుక్ చేయడం అనేది జరిగింది. అపోజిషన్ పార్టీస్ ఇన్ ద స్టేట్, ద కాంగ్రెస్ అండ్ ఏఏపీ హ్యావ్ యూజ్డ్ ద ఇన్సిడెంట్ టు మేక్ ఎ కేస్ అగెన్స్ట్ ద రూలింగ్ బీజేపీ మంత్స్ అహెడ్ ఆఫ్ ది అసెంబ్లీ ఎలక్షన్. సో అపోజిషన్ పార్టీస్ ఏం చేశాయి? బీజేపీ దొరికిందిరా బాబు అని చెప్పి అనుకున్నారు. బీజేపీ యాక్చువల్గా అక్కడ మనకి రూలింగ్ పార్టీగా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో. సో ఛాన్స్ దొరికింది అని చెప్పి ఇంకా వాళ్ళని బీజేపీ వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కంపారబుల్ రెటారిక్ హ్యాడ్ షాడోడ్ ది రీసెంట్ ఎలక్షన్ ఇన్ పంజాబ్లో కూడా ఇలాంటిది, రెటారిక్ అంటే స్పీచ్లు ఇలాంటివే జరిగాయి. పంజాబ్లో కూడా ఇటువంటివే జరిగాయి. కొంతమంది వీళ్ళు మన వాళ్ళు కాదు, ఖలిస్తాన్ సెపరేటిజంని సపోర్ట్ చేస్తారని ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది జరిగింది. వేర్ పొలిటికల్ ఒపోనెంట్స్ అక్యూజ్డ్ వన్ అనదర్ ఆఫ్ బీయింగ్ సింపథెటిక్ టు సెపరేటిస్ట్. వీళ్ళేమో మీరు ఖలిస్తాన్ సింపథైజర్స్ అని వీళ్ళంటే, లేదు మీరు ఖలిస్తాన్ సింపథైజర్స్ అని చెప్పి వీళ్ళు, అంటే ఒకళ్ళు ఇంకొకరిని అక్యూజ్ చేసుకోవడం అనేది రీసెంట్గా పంజాబ్ ఎలక్షన్స్ టైంలో కూడా మనం చూసాం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గరలో ఉంటుండగా అపోజిషన్ పార్టీస్ బీజేపీ పైన ఆరోపణలు చేస్తున్నాయి.
దట్ వాజ్ అవాయిడబుల్ లూజ్ టాక్ అనే సెన్సిటివ్ టాపిక్. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా లూజ్గా ఈ నిందలు మోపుకోవడం అనేది అవాయిడబుల్. దట్ ఈస్ నాట్ ఎ హెల్దీ వన్. ఇట్ ఈస్ అన్ అవాయిడబుల్ థింగ్. Sikh separatism and the accompanying terrorism supported by Pakistan was snuffed out by the Indian state decades ago. ఈ సిక్ సెపరేటిజము దాన్ని అకంపెనీ చేసుకొని పాకిస్తాన్ ప్రోత్సహించిన టెర్రరిజంని ఇండియా కొన్ని దశాబ్దాల క్రితమే స్నఫ్ అవుట్ చేసింది. స్నఫ్ అవుట్ అంటే ఎక్స్టింగ్విష్, ఆర్పివేసింది, కంప్లీట్గా ఎండ్ చేసేసింది కొన్ని దశాబ్దాల క్రితమే. బట్ ఎట్ ఎ హ్యూజ్ హ్యూమన్ అండ్ పొలిటికల్ కాస్ట్. కానీ ఈ దశాబ్దంలో 1980s కొన్ని వేల మంది మనుషులు చనిపోయారు. పొలిటికల్గా కూడా చాలా ఎక్కువ నష్టం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ వాజ్ అసాసినేటెడ్, ఆవిడని చంపేశారు. ద సెక్టేరియన్ వైలెన్స్ అగైన్స్ ద సిక్ కమ్యూనిటీ దట్ ఫాలోడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ డీపెండ్ ది ఫాల్ట్ లైన్స్. ఎప్పుడైతే ఇందిరాగాంధీని సిక్కులు చంపేశారో సిక్కులకి వ్యతిరేకంగా వాళ్ళని ఎంతోమంది ఊచకోత కోసేశారు. సో దీనివల్ల సిక్కులకి మిగిలిన ఇండియన్స్కి మధ్యలో ఫాల్ట్ లైన్స్ గ్యాప్ అనేది పెరిగింది, డిస్టెన్స్ అనేది పెరిగిపోయేలాగా జరిగింది అప్పటి పరిస్థితులు. దోస్ వూండ్స్ కంటిన్యూ టు ఫెస్టర్ అంటే ఇంకా ఒక జబ్బు కానీ ఒక దెబ్బ కానీ పూర్తిగా హీల్ అవ్వకుండా ఇంకా సెప్టిక్ అవ్వడం, ఇంకా వర్సెన్ అవ్వడం, ఎప్పటికేవి మానలేదు. ఆ గాయాలు ఎప్పటికీ మానలేదు, ఎప్పటికీ నొప్పి కలిగిస్తున్నాయి. అప్పుడు జరిగిన దాని యొక్క ప్రభావం ఇంకా కొంచెం ఉంది అని అర్థం. అండ్ కేర్ మస్ట్ బి టేకెన్ బై ద స్టేట్, ద పొలిటికల్ యాక్టర్స్, కమ్యూనిటీ లీడర్స్ టు ఎన్ష్యూర్ దట్ హిస్టరీ డస్ నాట్ రిపీట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎట్ అనదర్ ట్రాజెడీ. అందుకే ఈ పొలిటీషియన్స్, గవర్నమెంట్, కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా కేర్ తీసుకోవాలి. ఆ హిస్టరీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఈ రిపీట్ అయ్యిందనుకోండి వేల కొద్దీ ప్రజలు చనిపోయే పరిస్థితులు వస్తాయి. అప్పుడు జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి వీళ్ళందరూ కూడా కేర్ తీసుకోవాలి. ఓకే, లేకపోతే ఇది ఇంకొక ట్రాజడీకి అది దారి తీస్తుంది అని అర్థం. ఏ సెపరేటిస్ట్ ప్లాన్ టు హోల్డ్ ఏ రిఫరెండమ్ ఆన్ ఖలిస్తాన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఈజ్ లాఫబుల్. హిమాచల్ ప్రదేశ్లో పంజాబ్ని సెపరేట్ రాష్ట్రంగా చెయ్యాలి అనే విషయం, రెఫరెండం చేయాలంటే పంజాబ్లో చేయాలి. రెఫరెండం అంటే అర్థం ఏంటి? ప్రజలు మీరు ఒపీనియన్ చెప్పండి అని అడగడం. అది హిమాచల్ ప్రదేశ్లో చేయడం ఎలా ఉంటుంది? లాఫబుల్, కామెడీ. నువ్వు హిమాచల్ ప్రదేశ్లో ఎలా అడుగుతావు పంజాబ్ సెపరేట్ రాష్ట్రం అవ్వాలా లేదా? బట్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్. కానీ అంటే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నది కామెడీగా ఉంది, కానీ విజిలెన్స్, వాచ్ఫుల్నెస్ అనేది మస్ట్. ఇట్ ఈజ్ ఎసెన్షియల్. ద గ్రూప్స్ దట్ కాల్ ఫర్ ఖలిస్తాన్ ఆర్ బేస్డ్ అబ్రాడ్. ఇప్పుడు కూడా ఖలిస్తాన్ కోసం అడుగుతున్న గ్రూప్స్ ఉన్నాయి, కానీ ఇండియాలో లేవు. దే ఆర్ బేస్డ్ ఇన్ అబ్రాడ్ అండ్ దే కమాండ్ లిటిల్ రెస్పెక్ట్ ఇన్ ది సిక్ మెయిన్ స్ట్రీమ్. ఎట్ ద మూమెంట్ ఇండియాలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ సిక్ కమ్యూనిటీలో ఆ గ్రూప్స్కి పెద్ద రెస్పెక్ట్ లేదు, ఎవడు పట్టించుకోవట్లా. ది క్యాంపెయిన్ అమాంగ్ సిక్ డయాస్పోరా. మరి వాళ్ళు ఎక్కడ క్యాంపెయిన్ చేస్తారు? విదేశాల్లో నివసిస్తున్న సిక్కుల్లో క్యాంపెయిన్ చేస్తుంటారు. అంటే కెనడాలో ఎక్కువగా సిక్ కమ్యూనిటీ ఉంటారు. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్న సిక్కుల పరిస్థితి బాగాలేదు, వాళ్ళకి సెపరేట్ హోమ్ల్యాండ్ కావాలని చెప్పి అక్కడ వాళ్ళు ఈ ఖలిస్తాన్ కావాలని క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. ఎలీజింగ్ మిస్ట్రీట్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ బై ది ఇండియన్ స్టేట్. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు, మిస్ట్రీట్ చేస్తోంది అని చెప్పి ఎలీజ్మెంట్ చేస్తూ, ఎలీజ్మెంట్ అంటే ఎలీజ్ అంటే ఆరోపిస్తూ చెప్తోందన్నమాట. దే హ్యావ్ ఎ ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ దో. అరే మీరు అనుకోవచ్చు, వాళ్ళు చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మేయాలి? ఇండియన్ గవర్నమెంట్ అలా చేస్తేనే కదా బాధపడాలి, అలా చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మనం అడగొచ్చు. ఓకేనా? అడగాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇండియాలో మీరు ఒకసారి తీసుకుంటే వాళ్ళు అంటున్న మాటలకి ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ ఉంది అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం చేస్తున్న పనులు కొందరికి అనుకూలంగా కొందరికి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి అని అర్థం. చూడండి, డొమెస్టిక్ డివిజన్స్ ఇన్ ఇండియా ఎగ్జాసర్బేటెడ్ బై ది పాలిటిక్స్ అండ్ పాలసీ ఆఫ్ the ruling BJP are echoing among the diaspora in the US, Canada, Europe and Australia. Very important. Domestic divisions in India. ఇండియాలో డొమెస్టిక్గా డివిజన్స్ అంటే గ్రూపులుగా విడిపోవడం, రిలీజియస్గా విడిపోవడం ఏదైతే ఉందో, ఎగ్జాసర్బేటెడ్ బై ది పాలిటిక్స్ అండ్ పాలసీ ఆఫ్ ద రూలింగ్ బీజేపీ యొక్క పాలిటిక్స్, వాళ్ళు అనుభవిస్తున్న విధానాలు కూడా అలాగే ఉన్నాయి. జనాల్లో స్కిజమ్స్ అంటే డివిజన్స్ క్రియేట్ చేసి దాన్ని పొలిటికల్గా దాని నుంచి బెనిఫిట్ పొందుతోంది బీజేపీ. కాబట్టి సో ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో
ఈ తప్పుల్ని ఎత్తి చూపి చూసారా సిక్కులు కూడా వీళ్ళు పట్టించుకోరు అని ఎత్తి చూపడానికి ఒక ఆస్కారం మన ఇప్పుడు చూడు మనలో లోపాలు ఉంటేనే ఎదురుడికి ఛాన్స్ వస్తుంది, మనం తప్పులు చేస్తుంటేనే ఎదురుడికి ఎత్తి చూపే అవకాశం అనేది వస్తుంది అలాగనమాట. అండ్ అందుకనే సో డొమెస్టిక్ డివిజన్స్ ఇన్ ఇండియా ఆర్ ఎకోయింగ్ అమాంగ్ ది డయాస్పోరా ఇన్ ద యుఎస్, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా. డయాస్పోరా అంటే భారతీయులు విదేశాల్లో నివసిస్తున్న సెటిల్ అవుతున్న భారతీయులు డయాస్పోరా అంటారు. ఇండియన్ డయాస్పోరా ఇన్ యూఎస్ అన్నాను అనుకోండి, ఇండియా నుంచి యూఎస్కి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు అని అర్థం అనమాట. సో ఈ రాష్ట్రాల్లో ఈ దేశాల్లో ఉన్న ఇండియన్ డయాస్పోరాలో ఇండియాలో ఉన్న డొమెస్టిక్ డివిజన్స్ అండ్ మన బీజేపీ చేస్తున్న ఈ పాలిటిక్స్ పాలసీ ఈ డొమెస్టిక్ డివిజన్స్ని ఏం చేస్తున్నాయి, ఎగ్జాసర్బేట్ చేస్తున్నాయి. ఎగ్జాసర్బేట్ అంటే వర్సన్, సిచ్యువేషన్ ఇంకా వర్సన్ చేస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఈ దేశాల్లో ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది, రివర్బరేట్ అవుతుంది. అంటే వాళ్ళు దీని గురించి మాట్లాడుకునే పరిస్థితులు, దీని యొక్క ప్రకంపనలు అక్కడ వినిపిస్తున్నాయి. రిలీజియస్ మైనారిటీస్ అండ్ దళిత్స్ హ్యావ్ బీన్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద డయాస్పోరా మొబిలైజేషన్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళింది అనుకోండి, అక్కడ డయాస్పోరాని మొబిలైజ్ చేస్తుంది. అంటే మోదీ గారు వెళ్ళినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఆ డయాస్పోరాని మొబిలైజ్ చేసేటప్పుడు కూడా రిలీజియస్ మైనారిటీస్ లైక్ సిక్కులు, జైన్స్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళని మరియు హిందువుల దళిత్స్ని డిస్కనెక్ట్ చేస్తారు, వదిలేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు మాత్రమే గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఈ కమ్యూనిటీల్లో కూడా బయట దేశాల్లో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. హిందూత్వ ఎఫిలియేట్స్ హెల్మ్ ఇండియన్ డయాస్పోరా పాలిటిక్స్. అంటే బయట దేశంలో భారతీయుల యొక్క పాలిటిక్స్ అంటే వాళ్ళందరినీ ఒక మీటింగ్ తీసుకురావడం కావచ్చు, కలపడం కావచ్చు, దీంట్లో కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, హిందుత్వ. అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న హిందూ మెజారిటీ దేశం ఇది, హిందువులకే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ భాగం ఉండాలి డెసిషన్ మేకింగ్లో అని భావించే ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఈ డయాస్పోరా పాలిటిక్స్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో రిలీజియస్ మైనారిటీస్ని వీళ్ళందరినీ పక్కన పడేస్తూ ఉంటారు, వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. దిస్ ప్రొవైడ్స్ అన్ ఓపెనింగ్ ఫర్ ఇండియాస్ ఎనిమీస్ టు ఇన్ఫ్లేమ్ ప్యాషన్స్. ఆబ్వియస్లీ చూసారా వాళ్ళు మన వాళ్ళని వదిలేశారు, చూసారా వాళ్ళు మాత్రమే సెపరేట్ గ్రూప్కి వెళ్తున్నారు, ఇదంతా దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళలో ఒక ప్యాషన్ అంటే ఒక భావజాలం, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని ఇన్ఫ్లేమ్ అంటే రెచ్చగొట్టడం, మనలో ఆ స్ట్రాంగ్ ఎమోషన్ని రెచ్చగొట్టే అవకాశం ఎనిమీస్కి ఇచ్చినట్టు అవుతుంది. ఫార్చునేట్లీ ఫర్ ఇండియా దెర్ ఆర్ నాట్ మెనీ టేకర్స్ ఫర్ సచ్ ప్రోపగాండా అమాంగ్ సిక్ కమ్యూనిటీ. అయితే అలా చేసేవాళ్ళు చేస్తున్నప్పటికీ ఆ ప్రోపగాండాకి మన సిక్ కమ్యూనిటీలో ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ప్రోపగాండా అంటే అర్థం ఏంటంటే ఒకరిని తప్పుదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలు, అంటే ఒక మాట అది నిజం కాదు అబద్ధమే, ప్రోపగాండా పాలిటిక్స్ అంటారు. అంటే నమ్మించే ప్రయత్నం చేయడం, ఓకే, నమ్మించే ప్రయత్నం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే హిందువులకు అన్యాయం జరుగుతుంది అని వాట్సాప్ గ్రూపుల్లో గట్రా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ముస్లిం సింపథైజర్స్, హిందువుల్ని కాపాడాలంటే, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే బీజేపీ మాత్రమే చేయగలుగుతుంది అని మనలో ఆ భావన క్రియేట్ చేసే మెసేజెస్ మనం ఫేస్బుక్లో, వాట్సాప్లో చూస్తుంటాం. వీటన్నిటిని కూడా ప్రోపగాండా పాలిటిక్స్ అని అంటారు. అంటే మనల్ని ఒక పర్టిక్యులర్ ఐడియాలజీ వైపు మూవ్ చేసేలాగా రన్ చేసే ఈ రెటారిక్ని, స్పీచ్ని, మెసేజెస్ని ప్రోపగాండాస్ అని అంటారనమాట. అయితే ఇలాంటి ప్రోపగాండా మన ఇండియన్ సిక్ కమ్యూనిటీకి ఏ ఎఫెక్ట్ పడలా. అంటే బయట ఎనిమీస్, మన ఇండియన్ ఎనిమీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సిక్ కమ్యూనిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కాకపోతే వీళ్ళు ఎఫెక్ట్ అవ్వలేదు. కాకపోతే బట్ థాట్లెస్ కామెంట్స్ అండ్ క్యాంపెయిన్స్ అగైన్స్ ద కమ్యూనిటీ పర్టికులర్లీ వెన్ దే ఆర్ లెడ్ బై పవర్ఫుల్ పొలిటికల్ యాక్టర్స్ కెన్ ట్రిగర్ సీరియస్ రియాక్షన్స్. ఆలోచన లేకుండా మనం చేసే మాటలు, ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, సిక్కుకి వ్యతిరేకంగా చేసే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి సీరియస్ రియాక్షన్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే ఏదన్నా మాట్లాడితే ఆలోచించి మాట్లాడాలి, ఊరికే వాక్కూడదు, సెన్స్లెస్గా, థాట్లెస్గా మాట్లాడకూడదు అని చెప్పి అంటున్నారు. So in its desperation to delegitimize the farm agitation, the BJP tacitly supported campaigns that portrayed Sikh protesters as anti-nationals inspired by foreign countries. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సిక్ కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ సెంటెన్స్ చూడాలి. సిక్ కమ్యూనిటీని ఇంటర్నేషనల్గా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు యూజింగ్ డిఫరెంట్ ప్రోపగాండా. ఏంటది, ఈ బీజేపీ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేయదు, మనల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కూడా సిక్ కమ్యూనిటీ వాళ్ళ మాట వినట్లేదు. వాళ్ళు నార్మల్గానే ఉన్నారు, ఇండియన్ స్టేట్ పైన పూర్తి స్థాయి నమ్మకంతోనే ఉన్నారు. కానీ కొన్నిసార్లు మన పొలిటీషియన్స్ ఉన్నారు చూసారు, వీళ్ళు యూజ్లెస్ కామెంట్స్ చేస్తారు. ఎలా చేస్తారు, ఫార్మ్ యాజిటేషన్ జరిగాయి, మీకు గుర్తుందా? బీజేపీ తీసుకొచ్చిన ఫార్మ్ బిల్స్కి వ్యతిరేకంగా ఎస్పెషల్లీ పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో రైతులు దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం అనేది జరిగింది. ఈ పోరాటాలు చేసినప్పుడు ఈ పోరాటం ఏదైతే ఉందో,
ఈ ఫైట్ ఏదైతే ఉందో అది మన వాళ్ళది కాదు, అది ఈ ఖలిస్తాన్ మూమెంట్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకొని ఇండియాలో ఉన్న కొంతమంది చేస్తున్నారు. ఈ సిక్ సెపరేటిస్టులు చేస్తున్న మూమెంట్ ఇది, నిజమైన సిక్ కమ్యూనిటీ చేస్తుంది కాదు అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడానికి ట్రై చేసింది. అంటే రైతులు చేస్తున్న విప్లవం నిజంగా రైతులు చేస్తుంది కాదు, రైతులు చేస్తుంది వాళ్ళు చేస్తుంది కాదు, ఈ ఖలిస్తాన్ మూమెంట్ సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తుందని. ఇప్పుడు చూడండి, జెన్యున్గా నువ్వు కడుపు మండి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వీడు నిజం కాదు, వీడు ఫేక్ గాడు అంటే ఎలా ఉంటుంది, అలాగనమాట. అలాంటి పరిస్థితి నిజంగా రైతులు బయటకు వెళ్తే వాళ్ళని ఇది రైతులు కాదు, వీళ్ళు ఖలిస్తాన్ సపోర్టర్స్, వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తున్నారు అన్నట్టు డీలెజిటిమైజ్, అది నిజమైంది కాదు అని చెప్పే ప్రయత్నం అప్పట్లో బీజేపీ చేసింది. అలాంటి క్యాంపెయిన్స్ని సపోర్ట్ చేసింది, టాసిట్లీ అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఈ సిక్ ప్రొటెస్టర్స్ని యాంటీ నేషనల్స్గా ఫారిన్ కంట్రీస్ ద్వారా ఇన్స్పైర్ అయిన, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు చెప్తే ప్రేరేపితమైన యాంటీ నేషనల్స్గా వాళ్ళని పోర్ట్రే చేయడం అంటే చూపించడం. అలాంటి చూపించే క్యాంపెయిన్స్ని ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేసింది అప్పట్లో. దో ఐసోలేటెడ్ అండ్ ఫీబుల్ సిక్ సెపరేటిజం కంటిన్యూస్ టు ఫ్లికర్. అయితే సిక్ సెపరేటిజం ఇప్పుడు ఉందా అంటే అక్కడక్కడ ఐసోలేటెడ్ పాకెట్స్లో ఉంది, ఫీబుల్ చాలా వీక్గా ఉంది, కానీ ఇట్ కంటిన్యూస్ టు ఫ్లికర్ అంటే అప్పుడప్పుడు వెలుగుతోంది, కంటిన్యూస్ వెలగట్లేదు, కానీ అప్పుడప్పుడు నేను ఉన్నానని చెప్తోంది, వెలగడం అనమాట, అప్పుడప్పుడు వెలగడం. ఇట్ మస్ట్ సర్వ్ యాజ్ ఎ కాన్స్టెంట్ రిమైండర్ ఫర్ సోషల్ కోహెజన్ అండ్ ఇంపార్షియల్ స్టేట్ పాలసీ. సో అందుకనే పూర్తిగా చచ్చిపోయింది అనుకోవడానికి లేదు. సో కాబట్టి మనం సరిగ్గా ఉండకపోతే మళ్ళీ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ సిక్ సెపరేటిజం జీవం పోసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు ఏం చేయాలి, స్టేట్ పాలసీ ఇంపార్షియల్గా ఉండాలి, అంటే ఏ మతానికి ఏ కులానికి అనుకూలంగా ఉండకూడదు, అందరికీ ఒకేలాగా ఉండాలి, అన్బయాస్డ్గా ఉండాలి, మరియు సోషల్ కోహెజన్ సొసైటీ అంతా కూడా కలిసికట్టుగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఏమాత్రం గ్యాప్స్ వచ్చినా అది విదేశీ శక్తులు దాన్ని వినియోగించుకొని ఇలాంటి మూమెంట్స్కి మళ్ళీ జీవం పోసే అవకాశం అనేది ఉంటుంది.